వెరీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. రాక్సీ త్రిబుల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టండి. అద్భుతమైన వీడియోలు మీకు వస్తాయి. రాక్సీ RRR అనమాట. 40 రోజుల నుంచి 4 సంవత్సరాల వరకు రాక్సీ యాక్టివిటీస్ మొత్తం ఆ ఛానల్లో ఉంటాయి. చాలా చాలా అద్భుతమైన వీడియోలు ఉన్నాయి. ఈరోజు రాక్సీ నేను కలిసి చేసిన వాకింగ్ వీడియో ఉంటుంది. చాలా బాగుంటుంది. రాక్సీ యాక్టివిటీస్ అన్ని కూడా తప్పకుండా మీరు ఆ వీడియో చివరి వరకు చూడండి. మీ అమూల్యమైన మీ అభిప్రాయాన్ని మాకు షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అది కోవిడ్ సమయం, అంటే కోవిడ్ సెకండ్ వేలో బాగా టెన్షన్ పడుతూ సెకండ్ వేలో ఇబ్బంది పడుతున్న తరుణంలో ఇంటి నుంచి బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో మాస్క్ లేకుండా బయటికి వెళ్ళలేని తరుణంలో మాస్క్ వేసుకొని నేను మా ఫ్రెండ్ కలిసి సరదాగా ఎంతసేపు ఇంట్లో కూర్చుంటామని చెప్పి ఒక ప్రదేశానికి వెళ్ళాం. గుంటూరులోనే ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఎవరు మనుషులు లేని చోటకి, అంటే చాలా చాలా పీస్ఫుల్గా ఉండే ప్రాంతానికి వెళ్ళాం. ఆ ప్రాంతంలో కొన్ని ఇళ్ళు మాత్రమే ఉంటాయి. ఆ ఇంట్లో నుంచి ఒక చిన్న పప్పీ తీసుకొచ్చాడు మా ఫ్రెండ్. అప్పుడు ఆ పప్పీ వయసు 38 రోజులు అనుకుంటా. 38 రోజుల పప్పీ తీసుకొచ్చి నా చేతిలో పెట్టేసరికి నాకు అసలు ఆ వైబ్రేషన్స్ మాటల్లో చెప్పలేం. అంత క్యూట్గా ఉన్నాడు అనమాట వాడు నా చేతికి 38 రోజుల పప్పి అప్పుడే నా చేతికి వస్తున్నాగానే ఆ వైబ్రేషన్స్ నా పిల్లల్ని ఎత్తుకున్నట్టే, పిల్లల్ని నా చేతిలో తీసుకున్నంత ఫీలింగ్ కలిగింది అనమాట. ఇక సంతోషాన్ని ఆ పప్పీని తీసుకొని హడావుడిగా ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్తే ఇంట్లో అసలు తీసుకొచ్చి ఆ బెడ్ మీద కూర్చోబెడితే వాడు అసలు అప్పుడే ఆ వయసులోనే వాడు ఎంత యాంగ్జైటీగా ఎంత యాక్టివ్గా ఉండేవాడు అంటే అస్సలు తగ్గేదే లేదు, అలా ఉండేవాడు అనమాట. ఇంకా ఆ రోజంతా ఫుల్గా ఆడుకున్నాం. ఇక ఏ రోజుకి ఆ రోజు అప్పటి వరకు పెట్స్ని ఎలా పెంచాలి ఏంటనేది అంత అవగాహన లేదు. ఆ వీడియోల్లో కూడా అంతగా పెద్దగా కాన్సన్ట్రేషన్ పెట్టి చూసిన సందర్భాలు కూడా లేవు అప్పుడు. ఇక మాకు ఇంటికి దగ్గరలోనే పార్క్ ఉండేది. చిన్నగా రోజు సాయంత్రం 5కి అట్లా వాడిని ఎత్తుకొని పార్క్ వెళ్ళి కూర్చుండేవాళ్ళం. పిల్లలంతా రాక్సీ చుట్టూ ఉండేవాళ్ళు అనమాట. అప్పటికి పేరు కూడా పెట్టాల. ఒక వారం తర్వాత మా చిన్నబాబు మంచి పేరు పెట్టాలంటే రాక్సీ అని చెప్పాడు. అప్పుడు రాక్సీ అంటే కూడా నాకు అంతగా, ఎందుకంటే పెట్స్ మీద అంత ఆలోచన ఉండేది కాదు. రాక్సీ అంటే దీని వెరైటీగా ఉంది, రాక్సీ ఏంట్రా అన్నా. కానీ అది పిలుస్తూ ఉంటే మెల్లమెల్లగా రాక్సీ రాక్సీ అని పిలుస్తుంటే ఆ పిలుపు విని వాడు పరిగెత్తుకుంటూ వస్తుంటే అప్పుడు ఆ పేరు బాగుంది అనిపించింది అనమాట. ఇక ఆ తర్వాత రోజులు నెలలు గడిచే కొద్దీ రాక్సీ యాక్టివిటీస్, వాడు చేసే అల్లరి, ఆ సంతోషం అంతా కూడా అసలు మా ఫ్యామిలీలో చాలా చాలా మార్పులు తెచ్చిందని చెప్పాలి. యాంగ్జైటీ వాడితోటి గడపడం కోసం ప్రత్యేకమైన షెడ్యూల్ పెట్టుకునేవాడు అనమాట. మంచి మంచి బొమ్మలు తీసుకొచ్చి ఇచ్చేవాడిని. మంచి వాడికి టాయ్స్తో పాటు క్లాత్స్, అంటే రకరకాల క్లాత్స్, వాడికి బెడ్షీట్లు కానీ ఈ దుప్పట్లు అన్నీ కూడా వాడికి ఏ కనిపిస్తే అవి చించి విసిరేయడము పారేయడం చూస్తుంటే వాడు అల్లరి చూస్తాడు ఆ చిన్న వయసులో. అబ్బా, వాడి గురించి ఎలా చెప్పాలి, ఏం చెప్పాలి రా బాబు, మామూలుగా ఉన్నాడు అనమాట. ఇప్పుడు చూడు ఎట్లా ఉన్నాడు, సింహంలాగా. ఆ రోజేమో చిన్న పిల్లిలాగా వచ్చాడు, ఈరోజు పులిలాగా తయారయ్యాడు, పులి సింహంలాగా తయారయ్యాడు. వాడు యాక్టివిటీస్, వాడు హంగామా మామూలుగా ఉండదురా బాబు, మాటల్లో వర్ణించలేము. నిజంగా అమేజింగ్ జర్నీ. ఇప్పుడు ఈ 4 ఇయర్స్లో వాడి జర్నీ చూసుకుంటే ఒక్కసారి, గతంలో మేము చిన్నప్పుడు మాకు సంబంధించిన ఎలాంటి ఫోటోలు వీడియోలు ఉండేవి కాదు. మా పిల్లలకు కూడా వాళ్ళు కొంచెం
పెద్ద అయ్యే వరకు కూడా వాళ్ళకి పెద్దగా వాళ్ళకి ఎంతసేపు ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ చూపించేవాళ్ళం తప్ప అక్కడ మిగతా యాక్టివిటీస్ మీద పెద్దగా దృష్టి పెట్టేవాళ్ళం కాదు. కానీ ఈ జర్నీ 40 డేస్ నుంచి అంటే 38 డేస్ నుంచి ఈ జర్నీ మాత్రం ఇప్పటి వరకు స్టిల్ ప్రతి క్షణం రికార్డ్ చేశాను అన్నమాట. మాటల్లో చెప్పలేం. రాక్సీ గారి జర్నీ నిజంగా అద్భుతమైన జర్నీ. ఎంత చెప్పాలి రాక్సీ గురించి? ప్రతిరోజు మాట్లాడుకుందాం రాక్సీ గురించి. వాడి గురించి మాట్లాడుకుంటే వాడితో కలిసి జర్నీ వాకింగ్ చేస్తుంటే ఎంత రిలీఫ్ అనిపిస్తుంది. ఎన్ని టెన్షన్స్ అయినా పడవచ్చు వాడి కోసం, ఇంకా ఏముండదు. అయితే వాడి గురించి మాట్లాడుకునే సందర్భంలో వాడు పెరిగే కొద్దీ మేము పెళ్ళిళ్ళు, పేరెంటాలు, ఈ రిలేషన్స్కి సంబంధించిన యాక్టివిటీని కూడా పూర్తిగా బంద్ చేయాల్సిన పరిస్థితి అన్నమాట. ఎందుకంటే ఒక్క సెకండ్ కూడా వాడిని విడిచిపెట్టి మేము ఉండలేము. అలాగే వాడు కూడా మమ్మల్ని డోర్ దాటి బయటకు వెళ్తుంటే వాడు అల్లరి మామూలుగా ఉండదు. అరిచి అల్ల కొల్లాలం చేసేస్తారు అన్నమాట ఇంటిని. సో ఇంకా వాడిని విడిచిపెట్టి వెళ్ళలేక ఫంక్షన్లన్నీ మానేసాం. ఏ ఫంక్షన్కి వెళ్ళేది లేదు. మొత్తం వాడితోటే ఏ సంతోషమైనా, ఏ దుఃఖమైనా, ఏ కోపమైనా అన్నీ వాడితోటే చేసేవాళ్ళం అన్నమాట. ఇంక ఎక్కడికి బయటకు వెళ్ళేది తప్పని పరిస్థితుల్లో ఏదైనా బయటకు వెళ్ళాలంటే ఎట్టి పరిస్థితుల్లో ఈవినింగ్ మళ్ళీ 4-5 కల్లా ఇంటికి చేరుకునేలాగా ప్లాన్ చేసుకోవడం తప్ప ఇక మిగతా టయాన్ని అంటే డే మారే టయాన్ని మాత్రం పొరపాటును కూడా చేసే పరిస్థితి లేదు. 1-2 సందర్భాల్లో అత్యవసర పరిస్థితుల్లో బయటకి వెళ్ళాల్సిన పరిస్థితి. వీడిని బయట ఎక్కడ పెట్టే ధైర్యం కూడా చేయలేని పరిస్థితి. ఎందుకంటే బయట మనం ఎక్కడన్నా ఇస్తే వాడిని ఎలా చూస్తారో, వాడిని ఎవరు పట్టించుకుంటారో లేదో అనే భయంతో ఇంట్లోనే ఒక అసిస్టెంట్స్ని పెట్టి ఒక 2 డేస్ మాత్రం కంటిన్యూ 2 డేస్ కాదు, 2 టైమ్స్ అన్నమాట. ఒకసారి ఒకరోజు 2 రోజులు మాత్రం తప్పని పరిస్థితుల్లో వాడిని ఇంట్లో పెట్టి అసిస్టెంట్స్ని పెట్టి చేసాము. కానీ వాడిని ఇంట్లో పెట్టి మనం బయటికి వెళ్ళి చేసినా కూడా ఆ కార్యక్రమానికి పరిపూర్ణత లేదనిపించింది అన్నమాట. పోయిన పని హ్యాపీగా చేసుకోలేక పరిస్థితి అన్నమాట. ఏదో దిగులు. వాడిని వదిలిపెట్టి బయటికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగే కార్యక్రమాలు కూడా ఆలోచన అంతా వీడి మీదే ఉండేది. అందరూ అదే అదృష్టం అన్నమాట. త్వరగా ఏదో ముక్కుబడిగా కార్యక్రమం ముగించుకోవడం, పరిగెత్తుంటే ఇంటికి రావడం, అలా జరిగిపోయేదన్నమాట. చాలా 4 ఇయర్స్. ఈ 4 ఇయర్స్ దాటి 5th ఇయర్ అనుకుంటా. ఈ 4 ఇయర్స్లో వాడి జర్నీ, వాడితో కలిసిన జర్నీ, వాడితో నడిచిన జర్నీ చాలా అమూల్యమైంది. ఇంకొకటి ఏంటంటే ఏ రోజు వాడిని ప్రత్యేకించి వాడికి ఒక గ్యాలరీ ఏర్పాటు చేయడమో, లేకపోతే వాడికి ఒక ప్రత్యేకమైన సీటింగ్ ఏర్పాటు చేయడమో ఏం చేయలే. మేము పడుకునే బెడ్ మీదే మాతో కలిసి పడుకుంటాడు అంతే. వాడికి ఇష్టం వచ్చినప్పుడు వచ్చి బెడ్ పడుకుంటాడు. కొంచెం అనీజీగా అనిపిస్తే కిందికి వెళ్ళి మళ్ళీ ఒక 10 నిమిషాలు అటు పడుకొని మళ్ళీ వచ్చి పక్కన పడుకుంటాడు అనమాట. ఏమని చెప్పాలి రాక్సీ గురించి ఎంత చెప్పినా తక్కువే. నేను చాలా హ్యాపీ. థ్యాంక్ యూ. ఈరోజు వాడు ఫ్రీగా తిరుగుతున్నది వీడియో అప్లోడ్ చేస్తున్నా. మీరు వీడియో పూర్తిగా చూశారని భావిస్తున్నా. ఈ వీడియో మీద మీ అమూల్యమైన కామెంట్ చేస్తూ మీ సలహాలు, సూచనలు ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.